మన పలకసర్లు కాసుల పేరు ఒక అద్భుతమైన క్రియేషన్. ఇప్పటివరకు బహుశా కాసుల పేరు చరిత్రలోనే ఇంత పాపులారిటీ, ఇంత ఒకే డిజైన్ ఇన్ని లక్షల మందికి నచ్చటం ఒక అద్భుతం అనే చెప్పాలండి. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి నేను జ్యువెలరీ చేస్తూ ఉన్నాను. బట్ ఈ డిజైన్కి వచ్చినంత అభిమానం, ఆదరణ ఒకే ఆర్నమెంట్ని ఇన్నిసార్లు రిపీటెడ్గా చేసే అవకాశం, ఇన్ని రకాల చేంజెస్తో చేసే అవకాశం బహుశా ఏ జ్యువెలర్కి వచ్చి ఉండదు. అది బహుశా నాకే దక్కిందేమో ఆ భగవంతుడి దయ వల్ల, మీ ఆశీర్వాదం వల్ల. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ క్రియేషన్ ఒకటి ఈరోజు మళ్ళీ కొంత చేంజ్తో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు నేను చెప్పిన విధంగా పలకసర్లు కాసుల పేరు మన బేస్ డిజైన్ ఏదైతే ఉందో, మనం పలకసర్లు వాడి మొజరైట్ వాడి క్రియేట్ చేసే ఈ బేస్ ఏదైతే ఉందో పలకసర్లుకి ఎడిషన్గా కాసులు వాడుతూ ఉంటాం. ఈ కాసుల్ని ఈరోజు మనం పెద్ద సైజు కాసండి. అంటే మన పలకసర్లు, ఈ పలకసర్లు బేస్ ఏదైతే ఉందో, పలకసర్లు మొజరైట్ వాడే ఈ బేస్ ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి చేంజ్ లేదండి. యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాం. పాత మనం ఇప్పటివరకు క్రియేట్ చేసిన డిజైన్లో ఉన్న బేసిక్ ఆ పట్టానే తీసుకున్నాం, ఆ చైనే తీసుకున్నాం. కాసులు మాత్రమే చేంజ్ చేసాం. చేంజ్ చేయటం అంటే ఎక్స్ట్రాడినరీ చేంజ్ అండి. ఇప్పటివరకు చేయలేదన్నమాట. ఆ కస్టమర్ ఇంట్రెస్ట్తోనూ ఆ బడ్జెట్ ఫీజిబిలిటీతో మాత్రమే చేయగలిగాం. ఇది 120 గ్రాముల ఆర్నమెంట్ అండి.